దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాం. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. బలవంతుడైన దేవుడు. ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దాని భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్వతంగా మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి వినగల చెవులను, గ్రహించే మనసును కలజేయండి. మరి ప్రభా, మరి యొక్క వాక్యం ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు బాబును మరి దేవుడు మనకున్న సమస్యల నుండి, బాధల నుండి, మళ్ళా పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడిపించి మరి దేవుడు మళ్ళా రక్షించడానికి వచ్చిండు. మరి నశించిపోతున్న వాళ్ళను మరి పాపం నుండి, శాపం నుండి, రకరకాల సమస్యల నుండి మరి నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి యేసు ప్రభుల వారు వచ్చారు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన ఆశ్చర్యకారుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేటోడు, ఆయన అద్భుత కార్యాలు చేసేటోడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన కంటే బలవంతులు మరి ఇక్కడ కూడా లేరు. కనుక ప్రియులారా, మరి బలవంతుడైన మరి దేవుని నమ్ముకొని మరి చాలామంది కోరికలు నెరవేర్తలేవు. మరి ఆయన నామం పేట మరి సహాయం కలుగుతలేదు. దానికి కారణం ఏంటంటే వారు భూ సంబంధమైన వాటి మీద మరి మనసు పెట్టడం వలన. కనుక ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కూడి. అయితే చాలామంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారు, పర సంబంధమైన వాటి మీద మరి మనసు పెట్టుకుంటలేరు. చాలామంది దేవుని మీద మనసు పెట్టుకుంటలేరు. మనుషుల మీద, లోకాచరణ మీద, శరీరాచరణ మీద, నేత్రాచరణ మీద, మరి బంధువుల మీద, మరి అన్నదమ్ముల మీద, అక్కచెల్లెళ్ళ మీద, మరి ప్రేమించిన వాళ్ళ మీద, డబ్బు మీద, సొంత ఆలోచనల మీద, మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి మరి చాలామంది మోసపోతారు. కనుక ప్రియులారా, మరి దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేయాలంటే, అద్భుతాలు చేయాలంటే, మరి బలమైనటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేయాలంటే మనం దేవునిలో బలంగా ఉండాలి. దేవుడు చెప్పినట్టు నడవాలి. దేవుని విన్నే మనసు ఉండాలి. దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కనుక ప్రియులారా, మరి ఆయన బలవంతుడైన దేవుడు. మరి చాలామంది రోజు రోజుకు కష్టాలతో, బాధలతో, సమస్యలతో బలహీనమైపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వారు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతారు, పర సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద మనసు పెడతలేరు, దేవుని మీద మనసు పెడతలేరు. కనుక ప్రియులారా, ఎవరి మనసు ఆయన మీద అనుకున్నాడో వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతా అంటున్నాడు. మరి దేవుడు మళ్ళా కాపాడాలంటే, రక్షించాలంటే, సాయం చేయాలంటే, మళ్ళీ ఆస్వాదించాలంటే
మన మనసు మరి పైనున్న వాటి మీదనే పెట్టాలి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మనం మృతి నొందినాం, మనం చనిపోయినాం గనుక మనం నూతన వ్యక్తిగా, నూతన వ్యక్తురాలుగా మనం జీవించినాం. మన నూతన జీవితం మనం పొందినాం. కనుక పిల్లారా, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అని భయపడ్డది. కనుక మనం నీటి మూలంగా మరి ప్రభు మనలా మరి జన్మింపజేసిండు. మరి నీటి మూలంగా మనం జన్మించినాం, ఆత్మ మూలంగా మనం జన్మించినాం. కానీ చాలామంది మరి అబ్రహాం లెక్క మీరు సమస్తాన్ని విడిచిపెడతలేరు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది, లోకంలో మనసు ఉంటుంది. కనుక ప్రియులారా, సామెతల గ్రంథంలో మరి ప్రభు అంటున్నాడు, దాని పాదములు దాని ఇంట్లో నిలబై. అయితే దేవుడు మనకు మేలు చేసే ముందు దాని సైతం మనలా భయంకరంగా శోధిస్తుంది. మనం ఆస్వాదించబడే ముందు, మన కోరికలు నెరవేరే ముందు, దేవుడు మన పట్ల కార్యాలు చేసే ముందు మరి సైతాన్ మన వెంబడిస్తుంది. మరి సైతాన్ తమ ఆలోచన ప్రకారం నడిపించి మరి మనం కోరికలు నెరవేరకుండా, ఆలోచనలు సఫలం కాకుండా మనలా మరి బాధపెడుతుంది. కనుక ప్రియులారా, మరి ప్రభు అంటున్నాడు, ఉపదేశం మీద మనసు పెట్టు, తెలివిగల మాటలకు చెవికు, మనుషుల మాటలు చెవికు, లోకం వైపు చూడకు, నా తట్టుకోడు నీకు వెలుగగలుగుతుంది, నా మీద మరి నమ్మకం పెట్టు, నీకు వెలుగగలుగుతుంది అంటున్నాడు. కనుక ప్రియులారా, అయితే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, మరి శత్రువు బలవంతుడు, మరి వాని కంటే మన ప్రభు మరి బలవంతుడు. మరి ప్రభువుకు అధికారం ఉన్నది, మరి బలం ఉన్నది. కనుక ప్రియులారా, మరి ఎప్పుడైతే మనం పైన ఉన్న వాటి మీద మనసు పెట్టి, మనం దేవుని మీద నమ్మకం పెట్టి, మరి దేవుని కొరకు ఎదురు చూస్తూ, మనం ఎప్పుడైతే సహనం కలిగి మరి పట్టుదలతో దేవునికి మొరపెట్టి మనం నిరీక్షణ కలిగి ఉంటామో, అయితే అప్పుడు దేవుడు మనకున్న అధికారాన్ని మరి వినియోగించుకుంటాడు. కనుక ప్రియులారా, అయితే దేవునిలో లేకుండా అధికారం పనిచేయదు. భూ సంబంధమైన వాటి మీద మనుషులు పెడితే నీ అధికారం, నీ వరం పనిచేయదు. అయితే మన వరాలు, మన దేవుడు ఇచ్చిన అధికారం మరి మనం వాటి పనిచేయాలంటే అయితే మనం దేవుని మీద మనసు పెట్టాలి. కనుక ప్రియులారా, మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏది నీకు హాని చేయదు అంటున్నాడు. పాములను, తేళ్లను, మరి లోకంలో సమస్తాన్ని తొక్కేటువంటి నీకు అధికారం ఇస్తున్నా, ఏది నీకు హాని చేయదు, శత్రు బలమంతరి మీద నీకు అధికారం ఇస్తున్నా అంటున్నాడు. కనుక ప్రియులారా, మరి దావీదు చూసినట్టయితే దినంకు 3 సార్లు దేవునికి మొరపెట్టేటోడు. ఇటు మరి గ్రంథాన్ని చదివేటోడు, ధ్యానించేటోడు, మొరపెట్టేటోడు, పాటలు పాడేటోడు. కనుక ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ మరి దీవారాత్రులు ధ్యానించేవాడు. కనుక ప్రియులారా, మనకు ఉన్న బలమైన దేవుని బట్టి మనం ఆనందగానం చేయాలి. బలమైన దేవుని బట్టి మనం ఆనందగానం చేయాలి, ఆనందంగా ఉండాలి. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో
ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. సంతోషించటం వలన మనకు క్షేమం కలుగుతుంది. కనుక ప్రియులారా, మరి దావీదు మరి గొలియాతును మరి ఒకటి రాయికి చంపాడు. కనుక ప్రియులారా, మరి దావీదు చిన్నవాడు, మరి గొలియాతు చాలా పెద్దవాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు. మరి ఇశ్రాయేలుకు రాజు అయిన సౌలు కూడా భయపడుతున్నాడు. కనుక ప్రియులారా, మరి దేవుడు సౌలు కంటే అక్కడ సైన్యంలో అందరికంటే మరి శత్రువుల కంటే గొలియాతు కంటే మరి బలంగా గనుక మరి దావీదులో ఉండి ఒకటే రాయికి మరి గొలియాతును చంపాడు. కనుక ప్రియులారా, మరి నువ్వు దేవుని మీద మనసు పెడితే దేవుడు నీలో వచ్చి నీ శత్రువులతో వ్యాజ్యమాడుతాడు, నీ పగవాళ్ళతో వ్యాజ్యమాడుతాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని నీ మీద దృష్టి నీకు తెలియజేస్తాడు. అంతేకాకుండా మరి నువ్వు ఏదైతే కోరుకుంటావో అది దేవుడు ఇస్తాడు. కనుక ప్రియులారా, చాలామంది మరి దేవుని మీద మనసు పెట్టక ఇష్టానుసారంగా ఉండి మరి దేవుణ్ణి నమ్ముకుంటే ఏం లాభం లేదు, దేవుడు నాకేం చెప్తలేడని చాలామంది బలహీనమైపోతున్నారు. కనుక ప్రియులారా, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడైన తండ్రి, ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతును అంటున్నాడు. కొంతమంది విన్నట్టయితే మరి దేవుడు కార్యాలు చేసేటట్టు లేడు, మరి సొంత ఆలోచన ప్రకారం సైతాన్ ఆలోచన ప్రకారం మరి ఏదన్నా రూట్ చూసుకుంటేనే నడుస్తుంది అని చాలామంది దేవునికి వ్యతిరేకంగా మరి మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. కనుక ప్రియులారా, నీ మార్గములు దేవుని మార్గం లాంటివి కావు, నీ త్రోవలు దేవుని త్రోవల వంటివి కావు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన కొరకు మరి భూలోకానికి వచ్చిండు, మళ్ళీ ఆస్వాదించాలని, మళ్ళీ విడిపించాలని, మళ్ళీ దీవించాలని, మన కోరికలు నెరవేర్చాలని, ఆయన రాజ్యంలో మనం పాలుభాగస్తులం కావాలని ఆయన భూలోకానికి వచ్చిండు. కనుక ప్రియులారా, మనం దేవుని బట్టి, తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరి మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయనను బట్టి ఆనందించాలి. కనుక ప్రియులారా, ఈ మాటలను నమ్ముతున్నావా? అయితే నమ్మినట్టయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రిని ఇక శ్రోతలు చెల్లిస్తున్నాం. ఇంతసేపు ప్రభాని బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు, మళ్ళీ తీర్మానం చేసుకున్నారు ప్రభా. మరి ప్రభా, వీరు వాక్యానుసారంగా ఉంటున్నప్పుడు, నడుతున్నప్పుడు వీరిని ఆస్వాదించండి, దీవించండి, నీ కృపలో భద్రపరచండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.